ఉన్నాయి. బలమైన ప్రభుత్వ మద్దతు, పెరుగుతున్న పట్టణ మౌలిక సదుపాయాలు, గృహాలపై దృష్టి మరియు మంచి ఎయిమ్స్ వృద్ధి దీర్ఘకాలిక సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఇటీవలి ధరల తగ్గుదల, ప్రీమియం వాల్యుయేషన్ మరియు కొన్ని బలహీనమైన ఆర్థిక గణాంకాలు తక్కువ అమ్మకాల వృద్ధి జాగ్రత్తను కోరుతున్నాయి. ఇది ప్రభుత్వ, సంబంధిత సంస్థలతో సౌకర్యవంతంగా ఉండే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక స్టాక్గా మారింది. అయితే ఆస్తి నాణ్యత మరియు రంగ ప్రతికూలతలు వంటి ప్రాథమిక అంశాలపై తగిన శ్రద్ధ అవసరం. సానుకూల అంశాలు, పరిగణించవలసిన కారణాలు. 1. ప్రభుత్వ మద్దతు. ఒక ప్రభుత్వ ఆర్థిక సంస్థగా, గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల ఇది ప్రయోజనం పొందుతుంది. 2. వృద్ధి కారకాలు. పట్టణ గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీలు మరియు గ్రామీణ కనెక్టివిటీకి బలమైన డిమాండ్ దాని ప్రధాన వ్యాపారానికి మద్దతు ఇస్తుంది. 3. ఆర్థిక ఆరోగ్యం. దాదాపు సున్నాకి దగ్గరగా ఉన్న ఎబ్బలు, ప్రస్తుతం 0.7%, సానుకూల ఎయిమ్స్ వృద్ధి మరియు సహేతుకమైన సిఇఒ జీతం లక్ష్యంగా పెట్టుకుంది. 4. దీర్ఘకాలిక దృష్టి. 2030 నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తులు లో గణనీయమైన వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. మరియు 5. డివిడెండ్ చెల్లింపుదారు. ఆరోగ్యకరమైన డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని నిర్వహిస్తుంది. ఆందోళనలు, జాగ్రత్తగా ఉండటానికి కారణాలు. 1. వాల్యుయేషన్. ప్రస్తుతం ప్రీమియం వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది అధిక అంచనాలను సూచిస్తుంది. 2. స్వల్పకాలిక ధర చర్య. ఇటీవల స్వల్ప నుండి మధ్యస్థ కాలానికి తగ్గుదల మరియు బలహీనమైన ధరల ధోరణులను చూసింది. 3. ఆర్థిక బలహీనత. గత 5 సంవత్సరాలలో తక్కువ అమ్మకాల వృద్ధి మరియు ఈక్విటీపై ఆదర్శం కంటే తక్కువ రాబడి మరియు 4. క్రౌడెడ్ ట్రేడ్ రిస్క్. సెంటిమెంట్ మారితే అధిక సంస్థాగత యాజమాన్యం, ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా నష్టాలను కలిగి ఉంటుంది. విశ్లేషకులు మరియు పెట్టుబడిదారుల అభిప్రాయం. 1. మిశ్రమ అభిప్రాయాలు. కొందరు దీనిని స్థిరమైన దీర్ఘకాలిక పందెం అని చూస్తారు, మరికొందరు వాల్యుయేషన్ ఆందోళనలను హైలైట్ చేస్తారు. 2. స్వల్పకాలిక బలహీనత. స్వల్పకాలిక ధోరణి విశ్లేషణ ధర తగ్గుదలకు అవకాశం ఉందని సూచిస్తుంది.